నాయకుడు గారు మీ యొక్క పార్లమెంటు సభ్యుడు బస్సుల్లో రెండో డ్రైవర్ను పెట్టకుండా ఉంటే సింగిల్ డ్రైవర్తో 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ యొక్క ప్రమాదం జరిగితే చెతకాతులను పరామర్శించాలా, చనిపోయిన వాళ్ళని ఓదార్చాలని తను వెళితే కలెక్టర్ దగ్గర కాగితాలు తీసుకుంటే ఒక సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టిన మీరు ఈరోజు ఒక ఐపీఎస్ 5 స్థాయి అధికారిపై దాడులు చేస్తే కేసులు పెట్టరా, అరెస్టులు చేయరా? ఇదేం పాలన ముఖ్యమంత్రి గారు? ఆ రోజు ఒక మహిళా అధికారులపై దాడులు చేసిన, కాలమని సెక్స్ రాకెట్లు చేసిన, సుమారుగా సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జిల్లా పరిషత్తులో కలెక్టర్ చేతులను కాగితాలు చించేసిన మీ శాసనసభ్యులు ఏం చేసినా చర్యలు ఉండవా? మీ పాలనలో ఇలా తీసుకెళ్తున్నారా? ఒకటే చెప్తున్నా మిమ్మల్ని, ఒకటే మీకు తెలియజేసుకుంటున్నా, మీ పాలనలో ఒక వ్యక్తికి ఒక్కొక్క రూలు, ఒక పార్టీకి ఒక చట్టం ఉంటాయా? అందరికి ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండదా? ఇది దుర్మార్గమైన చర్య. నేను చెప్తున్నా, ఈరోజు ఎవరైతే నిన్న పోలీసు అధికారులపై దాడులు చేశారో, దౌర్జన్యాలు పాల్పడ్డారో, మా మీద పెట్టిన సెక్షన్ల కన్నా ఎక్కువ సెక్షన్లు పెట్టాలి, వారిపైన కేసులు నమోదు చేయాలి, వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేసినట్టు వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. వాళ్ళని కాపాడకపోతే మేము చెప్తున్నాం, వాళ్ళని కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఆ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మీరు అరెస్టు చేయకపోతే నేను ఇప్పుడే వెళ్ళి నల్ల వస్త్రాలతో నిరసన చెప్తున్నా, నల్ల వస్త్రాల్లో దీక్ష కూర్చుంటా. ఎందుకంటే మమ్మల్ని అయితే ఏ తప్పు చేయకపోయినా, ఏ కేసులు లేకపోయినా మమ్మల్ని జైలుకి పంపిన మీరు, పట్టుబట్టి జైలుకి పంపించి వేధించిన మీరు మీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మీరు వదిలేస్తారంటే అది కుదరదు. ఇది అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్య పాలన కింద రాదు, తాలిబాన్ల పాలన కిందకు వస్తుంది. ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారనే, అందుకనే ఈ ప్రభుత్వ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శిక్షించేంత వరకు నేను నల్ల వస్త్రాలతో దీక్ష కూర్చుంటా, నిరసన తెలియజేస్తా. అప్పటివరకు నేను కూడా అంగీకరించును, ఈ ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుందని, తప్పు చేసిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను మీరు అరెస్టు చేసేంత వరకు, కేసు నమోదు చేసేంత వరకు నేను అసెంబ్లీ పోయే దారిలోనే నిరసన కూర్చుంటానని తెలియజేస్తున్నా. సాంకేతిక లోపం వల్ల ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కేవలం ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళకు పోటీదారుడు కాబట్టి దాన్ని అణిచివేయాలని, దాన్ని తొక్కేసి వీళ్ళు రాజకీయ మరి వ్యాపారంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మరి ఆ యొక్క రిపోర్టు మార్చాలని చెప్పి ఆయన మీద ఒత్తిడి చెప్పినప్పుడు, ఆయన సస్సమీరా అన్నప్పుడు ఆయనను గొరావు చేయడము, ఆయన సెక్యూరిటీ గార్డ్స్ మీద దౌర్జన్యంగా మరి దాడి చేయడము మనం వీడియో క్లిప్పింగ్స్లో బాగా చూడడం జరిగింది. సాక్షాత్ ఐజీ గారిని 2 గంటల పాటు మరి నడి రోడ్డు మీద గొరావు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయాలో నిజంగా రాష్ట్ర ప్రజలకు అర్థం కావడం లేదు. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి